హైదరాబాద్ ప్రజలకు 1,00,000 ఇండ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకుల్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. ప్రజలకు 1,00,000 ఇండ్లు ఎక్కడ ఇచ్చారో కానీ మీ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది అక్షర సత్యం అంటూ విమర్శలు గుప్పించారు. హరీష్ రావు గారు ఇయాల మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యమంటది చెంప చెల్లుమంటదని మాట్లాడుతూ ఎవరి గువ్వ గుయ్యమంటదో ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను నాలా మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లో కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం. కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్ల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకున్నాం.